ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసి లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అవసరాన్ని బట్టి ఈ రంగంలోని సంస్థలను కొనుగోలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధాంత మెహంతి తెలిపారు. భారతీయ బీమా చట్టం 1938, భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI నియమావళి ప్రకారం జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా పాలసీలను ఒకే బీమా సంస్థ అందించలేదు. ఈ నిబంధనలను మార్చి కొత్తగా కాంపోజిట్ లైసెన్సులను IRDAI జారీ చేస్తుందనే అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మార్చి త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎల్ఐసి చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణ బీమా విభాగంలో ఎల్ఐసికి నైపుణ్యం లేదు, కానీ ఆరోగ్య బీమాను నిర్వహించగలదు. ఇందుకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోలు ద్వారా ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించాలన్నది ఆలోచన అని పేర్కొన్నారు. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా పాలసీలను ఒకే బీమా సంస్థ నిర్వహించేందుకు వీలుగా కాంపోజిట్ లైసెన్స్ జారీ చేయాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. దీనికి సంబంధించి బీమా చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల పాలసీదారులకు మేలు చేకూరుతుందని పేర్కొంది. ఒకే పాలసీలో జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా లభించేలా తీసుకొచ్చేందుకు వీలవుతుందని పేర్కొంది. ఇందువల్ల తక్కువ ప్రీమియానికి పాలసీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. జీవిత బీమా రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఆరోగ్య బీమా రంగంలోకి అడుగుపెడితే ఒక సంచలనమే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అప్డేట్ ఫ్రమ్ LIC 28th May 2024.